నేను మీ శిరీష. విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం చేసి ₹1,00,00,000 వరకు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంతబొమ్మాలి మండలం నరసాపురం పంచాయతీ బడే నరసాపురం గ్రామానికి చెందిన మేడి భాస్కర్ రెడ్డి కోటబొమ్మాలిలో శ్రీ మారుతి వెల్డింగ్ శిక్షణా కేంద్రాన్ని నిర్వహించారు. ఇటలీలో ఉద్యోగాలంటూ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న పలువురు యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి వద్ద నుంచి సుమారు ₹1,00,00,000 వరకు వసూలు చేశారని బాధితులు తెలిపారు. గడువు దాటినా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకులు మంగళవారం కోటబొమ్మాలిలో ఉన్న శిక్షణా కేంద్రానికి చేరుకుని ఆందోళన చేపట్టి బడే నర్సాపురంలో ఉన్న భాస్కర్ రెడ్డి గృహానికి వెళ్లి బాధితులు భాస్కర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. మా వద్ద తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలని పట్టుబట్టి ఆందోళన చేపట్టారు. మీరు ఇచ్చిన డబ్బులను ఏజెంట్కు ఇచ్చి నేను మోసపోయానని భాస్కర్ రెడ్డి సమాధానమిచ్చారు. శాంతించని యువకులు నిన్ను నమ్మి ₹1,00,000 ఇచ్చామని ఉద్యోగం ఇప్పించలేదు కాబట్టి మా డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా నిలదీశారు. వారి నుండి తప్పించుకొని కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ కు భాస్కర్ రెడ్డి రావడంతో అక్కడ కూడా బాధిత యువకులు ఆందోళన చేసి కేసు నమోదు చేసి న్యాయం చేయాలని పోలీసులకు కోరారు. దీంతో స్థానిక ఎస్ఐ వి సత్యనారాయణ కేసు నమోదు చేసి విచారణ జరిపి న్యాయం చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. గార మండలం వాడపాలెం గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. గార మండలం వాడపాలెం గ్రామంలో ధర్మసూత్రం ఫౌండేషన్ తోడిశెట్టి సురేష్ కుమార్ సింగిరెడ్డి గోవిందస్వామి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా యువకులు బైక్ ర్యాలీని వాడపాలెం గ్రామంలో మొదలుపెట్టి కొత్తపేట సెంటర్ నుండి బొడిపాలెం వంతెన నుండి నేరుగా వాడపాలెం శివాజీ విగ్రహం దగ్గర ర్యాలీ ముగించారు. అనంతరం శివాజీ విగ్రహానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పావులూరి సత్యానందం, ఆర్ఎస్ఎస్ కోనసీమ ప్రముఖ్ జగదీష్ గ్రామ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ కోనసీమ ప్రముఖ్ జగదీష్ మాట్లాడుతూ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రఖ్యాత ఉందని అన్నారు. ఆయన పేరు వింటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సంపతి కనకేశ్వరరావు, రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి పావులూరి జయప్రకాశ్ నారాయణ, కట్ట శ్రీను, పలాట మాధవస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేయనున్న రఘువర్మను గెలిపించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కోరారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేయనున్న పాలకపాటి రఘువర్మను ఉపాధ్యాయులు ఓటు వేసి గెలిపించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్మోహన్ రావు కోరారు. మంగళవారం రణస్థలం మండలంలో విస్తృతంగా పర్యటించి ఉపాధ్యాయులకు విన్నవించారు. గత 6 సంవత్సరాలుగా టీచర్స్ ఎమ్మెల్సీగా పనిచేసిన రఘువర్మ అనేక సేవలు అందించారని ఆయన అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి పిలిచినా పలికిన వ్యక్తి రఘువర్మేనని ఆయన పేర్కొన్నారు. నిస్వార్థంతో ఉపాధ్యాయులకు సేవ చేయడమే పరమావధిగా భావించి రఘువర్మ అనునిత్యం టీచర్స్ శ్రేయస్ కోసం తపించిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. అటువంటి మహనీయుని మరలా గెలిపించుకుని శాసన మండలికి పంపిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఏ విధమైన ప్రలోభాలకు లోబడకుండా టీచర్స్ సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి రఘువర్మేనని, అటువంటి మహనీయుని సేవలు పొందాలంటే మరలా మనం మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రణస్థలం మండలంలో పైడిభీమవరం, నారువ, కోటపాలెం, పాతర్లపల్లి, జీరుపాలెం, తెప్పవలస తదితర హైస్కూల్లో ఏపీటీఎఫ్ బృందం విస్తృతంగా పర్యటించి రఘువర్మకు మద్దతుగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు మజ్జి మదన్మోహన్ తో పాటు రణస్థలం మండలం ఏపీటీఎఫ్ నేతలు బొంతు అప్పలనాయుడు, సిహెచ్ కోటేశ్వరరావు, పున్నాల నరసింహనాయుడు, రామ్మోహన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష
జిల్లా కార్యాలయం నందు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ సహా పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్కూల్స్ మెర్జింగ్ విధానంపై కొల్లూరు పంచాయతీ ప్రజలు ఎంఈఓకి వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ కర్తలి గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇటీవల ప్రభుత్వం రూపొందించిన స్కూల్ మెర్జింగ్ విధానాన్ని గూర్చి మండల ఎంఈఓ శివరాం ప్రసాద్ ద్వారా పరిశీలనలు చేపడుతున్నారని విషయం తెలిసిన కర్తలి గ్రామస్తులు ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డితో కలిసి గ్రామంలో గ్రామ పెద్దల ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకుని స్కూల్ మెర్జింగ్ విధానం గురించి చర్చించారు. ఈ విధానం మాకు సమ్మతి కాదని, మా పిల్లలు 3వ, 4వ, 5వ తరగతి పిల్లలు చాలా చిన్నవారని, మా ఈ ఒరిస్సా ఆంధ్ర రోడ్లో చాలా వాహనాలు నిరంతరం నడుస్తూ ఉంటాయని, కావున మా పిల్లలకు ప్రమాద పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, మా పిల్లలు మా గ్రామానికి సంబంధించిన ఎంపీపీ స్కూల్లోనే చదువుకునేందుకు సహకరించి మేము మా పిల్లలను అంత దూరంలో ఉన్న ఎంఎస్పల్లి ఎంపీపీ స్కూల్కు పంపుటకు మాకు సమ్మతం కాదని అన్నారు. ఈ విషయంపై కంచిలీలో ఉన్న ఎంఈఓ ఆఫీస్కి చేరుకొని గ్రామస్తులు ఎంఈఓకి వినతి పత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు పాత్ర చాలా కీలకమని, ఈ నెల 27న జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో కేటాయించిన విధులను బాధ్యతగా, నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు. నివేదికలను త్వరగా అందజేయాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజా, సి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలం పలాసపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి నరసింహమూర్తి పాల్గొని ప్రతి రైతు గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే అమ్మకానికి ఇంకా ఎవరైనా రైతులు ధాన్యం ఉంటే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు బెందాలం బాబురావు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ జీవిత, పలువురు రైతులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఎస్ఎంఎస్ కంపెనీ నూతన బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగురు ఈశ్వర్రావు పాల్గొన్నారు. పోసపాటి రేగ మండలం కందివలస పంచాయతీలో ఉన్న ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నూతన బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంపెనీ యజమాని రమేష్ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ సభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో కలిసి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగురు ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం జాడుపుడి గ్రామంలో కస్తూరుబాయి విద్యాలయంలో బాసోత్సవాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బాసోత్సవాల్లో భాగంగా కంచిలి మండలం జాడుపుడి కస్తూరిబాయి గాంధీ బాలికల విద్యాలయంలో మొదటి 2 రోజులు ఆంగ్లము, హిందీ భాషలపై ఉపాధ్యాయ సిబ్బంది వినూత్న టీంలతో విద్యార్థులకు అలరించారు. ఈ మేరకు బుధవారం కస్తూరుబాయి గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ బెండి రజనీకుమారి ఆధ్వర్యంలో భాషా ఉపాధ్యాయులతో పలు రకాల టీంల ప్రదర్శనలతో విద్యార్థులకు అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పి వాణీకుమారి, సంధ్యారాణి, ఎం లక్ష్మి, ఎన్ సుజాత, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీముఖలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై
సోమవారం జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి శ్రీముఖలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవాలు, చక్రతీర్థ స్నానాలు సందర్భంగా ఆలయ పరిసరాలు, నదీ ప్రవాహక ప్రాంతాలు సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కొరకు క్యూ లైన్లు పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆలయం లోపల భక్తుల ప్రవేశం, మరలా తిరిగి వెళ్లే మార్గాలను జిల్లా ఎస్పీ పరిశీలించి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కొరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ప్రశాంతంగా చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాల కొరకు ఎక్కడెక్కడ పోలీసు అధికారులు సిబ్బంది నియమించాలన్న విషయంపై పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. చక్రతీర్థ స్నానాల రోజున నదిలో స్వామివారి చక్రతీర్థ స్నాన ఏర్పాట్లు, బారికేడ్ల ఏర్పాట్లు, అదేవిధంగా రూట్ మ్యాప్ ను ఆయన పరిశీలించారు. ప్రణాళికబద్ధంగా శివరాత్రి మహోత్సవాలకు బందోబస్తు స్కీమ్ను ఇతర విభాగాల సమన్వయంతో ప్రశాంతంగా శ్రీముఖలింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు, చక్రతీర్థ స్నానాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. ఈ పరిశీలనలో టెక్కల్ డీఎస్పీ ఎన్ మూర్తి, సిఐ ఇమాన్యుయల్ రాజ్, నర్సన్నపేట ఆమదలవలస సర్కిల్ ఇన్స్పెక్టర్లు జె శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఎస్ఐ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.